నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. దశాబ్దాలుగా చంద్రబాబు వేస్తున్న రాజకీయ ఎత్తులను మరోసారి ఆంధ్రాలో ప్రయోగించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన లేదా ఆయన అనుచరులు కుట్రలకు పాల్పడతారు. కుదిరితే ఆనాడు వంగవీటి రంగ లేదా మల్లెల బాబ్జీ, మాధవరెడ్డి వంటి వారిని అంతం చేసినట్లు తమకు అడ్డు తొలగించుకుంటారు, లేదంటే ఇంకో రూట్లో వస్తారు. ఇక తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో రాయితో దాడి చేయించిన చంద్రబాబే మళ్లీ ఆ దాడిని జగన్ మీదకు నెడుతూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. ఆ దాడి కూడా జగన్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్ చేసిందేనని ఎల్లో మీడియాలో వార్తలు రాయించి ప్రజలను నమ్మిస్తున్నారు. చంద్రబాబు అనుకున్నట్లుగా దాడి జరిగితే సరే, లేదంటే దాని ఎదురు మల్లా బాధితుల మీదకే ప్రయోగించి రాజకీయ లబ్ధి పొందడానికి ఆయన కుట్రలు పన్నుతూ ఉంటారు. పరిస్థితి తనకు అనుకూలంగా ఉంటే ఒక మాదిరి, పరిస్థితులు ఎదురు తిరిగితే ఇంకోలా బదనాం చేసేందుకు బాబు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. రెండు వైపులా పదునైన కత్తితో దాడి చేయించి తిరిగి బాధితులనే నిందితులుగా మార్చగలిగే రాజకీయ మాంత్రికుడు చంద్రబాబు. ఇప్పుడు కూడా అదే వ్యూహంలో ముందుకు వెళుతున్నా ఆయన బుద్ధులను బాగా తెలిసిన ప్రజలు ఆయన ఎత్తుగడలను నమ్మడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.